సీతాకోకచిలుకలు. కాంపిల్యనగరాన్ని దండధారుడు పాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదువుకునేందుకు గురుకులాల్లో ప్రవేశించేవారు. ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు. వారికి గురుకులాలు నిషిద్ధం. అయితే దండధారుని కూతురు హలకి చదువంటే చాలా ఇష్టం. మగపిల్లల్లాగే తాను చదువుతానని ఇంట్లో పోరు పెట్టిందామె. నేనెందుకు చదువుకోకూడదు? నన్నెందుకు గురుకులానికి పంపరంటూ కనిపించిన పెద్దల్ని, మంత్రి సామంతుల్ని ప్రశ్నించసాగింది. కూడదమ్మా! తప్పు అని దండధారుడు ఎంత చెప్పినా వినలేదు. ఎన్ని కానుకలిచ్చినా తీసుకోలేదు. హలను గురుకులానికి పంపి చదివించాల్సిందే. తప్పదు. లేకపోతే ఈ అల్లరి, ఆవేశంతో ఏ ఘాతుకానికైనా పాల్పడుతుంటుందని భయపడ్డారు. అయితే ఆడపిల్లగా పంపించలేరు. పంపకూడదు కూడా. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? దుస్తులు మార్చి మగపిల్లాడుగా పంపడం మంచిదనుకున్నారు. ఆ మాటే చెప్పారు హలకి. నువ్వు ఆడపిల్లవని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గురుకులంలో ఎప్పుడూ నువ్వు మగపిల్లాడు దుస్తుల్లోనే ఉండాలి అన్నారు. అలాగేనన్నది హల. అనుకున్నట్టుగానే ఆమెకు మగ దుస్తులు వేసి చదువుకునేందుకు గురుకులానికి పంపారు. తన పేరు నాభి అని, చదువే తన ధ్యేయం అంటూ ఎప్పుడు చూసినా చదువుకుంటూ కూర్చునేది హల. నాభిగాడు చదువు పిచ్చోడురా. వాడికి పుస్తకాలు తప్ప మరో లోకం తెలీదు అనేవారు సాటి విద్యార్థులు. పట్టించుకునేవారు కాదు. నృగుడికి మాత్రం నాభితో స్నేహం ఏర్పడింది. నాభిలాగే నృగుడు కూడా బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు. చర్చించుకునేవారు. ఒకరికి ఒకరు అప్పజెప్పుకునేవారు. ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది. ఇద్దరిలో ఏ ఒక్కరు అధ్యయనానికి రాకపోయినా, అభ్యాసానికి రాకపోయినా మరొకరికి దిగులుగా ఉండేది. బాధగా ఉండేది. భయంగా ఉండేది. జంటగా కూర్చుంటే ఇద్దరికీ ఎక్కడలేని ధైర్యం ఉండేది. ఒకరికి ఒకరు సాయంగా ఉండాలనిపించేది. ఒంటరిగా కూర్చుంటే అధైర్యంగా ఉండేది. విలవిల్లాడిపోయేవారు. ఒకరికి ఒకరు కావాలనిపించేది. ఒకరిని ఒకరు వదిలి ఉండలేమనిపించేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రథాన్ని తీసుకుని గురుకులానికి సారథి వచ్చాడు. రాజు దండధారుడు వెనువెంటనే బయల్దేరి రమ్మన్నాడని హలకి చెప్పాడు. ఏమైంది? రాజ్యంలో అందరూ క్షేమమే కదా? అడిగిందామె. అందరూ క్షేమమే చెప్పాడు సారథి. అయినా అనుమానించింది హల. తల్లికి ఏమైనా అయిందా? మృత్యుముఖంలో ఉందా? దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీటిని అదుముకుంది. తాను వెళ్తున్నట్టుగా నృగుడికి చెప్పాలని ప్రయత్నించింది. అతను ఎక్కడా కనిపించలేదు. వెదకసాగింది. తొందరగా బయల్దేరండమ్మా! రాజుగారు మిమ్మల్ని ఉన్న పళాన తీసుకురమ్మన్నారు అన్నాడు సారథి. బయల్దేరిందామె. రథం ఉరుకులు పరుగులుగా సాగింది. కాస్సేపటికే కాంపిల్య నగరానికి చేరుకుంది. అమ్మా అమ్మా అంటూ అంతఃపురంలోనికి ఆందోళనగా పరుగుదీసింది హల. ఆమె అనుకున్నట్టుగా అక్కడేమీ తల్లి మృత్యుముఖంలో లేదు. సుఖంగా ఆరోగ్యంగా ఉన్నది. ఊపిరి పీల్చుకుంది హల. తండ్రిని చూసింది. అడిగిందిలా. ఏంటి నాన్నా? అత్యవసరంగా ఎందుకు బయల్దేరి రమ్మన్నారు? ఎందుకంటే మా అమ్మాయికి పెళ్లి కాబట్టి అన్నాడు తండ్రి. పెళ్ళా? ఆశ్చర్యపోయింది హల. అవును తల్లి. నాన్నగారి స్నేహితులు, మిత్రరాజులు కాశీపతిగారి కుమారునికి నిన్ను ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాం. కుర్రాడు మంచి బలశాలి. కత్తియుద్ధంలో తిరుగులేని వ్యక్తి. మన రాజ్యం కంటే వారి రాజ్యం పెద్దది కూడా అన్నది తల్లి. చదివిన చదువులు చాలమ్మా. ఇక నువ్వు ఇంటిదానివైతే ఆనందిస్తాను అన్నాడు తండ్రి. ఆ రాత్రి నిద్రలేదు హలకి. ఆలోచిస్తూ గడిపింది. నృగుణ్ణి విడిచి తానుండలేదు. బతకలేదు కూడా. దాన్ని ప్రేమంటే ప్రేమే. నృగుణ్ణి తాను గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా అర్థమైంది హలకి. వెంటనే రాత్రికి రాత్రే అంతఃపురానికి సారథిని పిలిచింది. తెల్లారుతూనే నువ్వు గురుకులానికి వెళ్ళి నృగుణ్ణి ఇక్కడికి తీసుకుని రా అంది. అంతఃపురానికా? అడిగాడు సారథి.
ఆలోచించింది హల. అంతఃపురానికి కాదు. తీసుకొచ్చి, అదిగో ఎదురుగా కనిపిస్తున్నదే ఆ రాదారి మందిరంలో ఉంచు. సరేనన్నాడు సారథి. తెల్లారుతూనే రథం మీద గురుకులానికి చేరుకున్నాడతను. నృగుణ్ణి కలిశాడు. ఆహ్వానం పలికి అతన్ని నగరానికి తోడుకుని వచ్చాడు. హల చెప్పినట్టుగానే అంతఃపురానికి ఎదురుగా ఉన్న రాదారి మందిరంలో విడిది చేయించాడు. వచ్చి హలకి చెప్పాడంతా. నృగుణ్ణి కలిసేందుకు తహతహలాడుతూ పరుగుదీయబోయింది హల. అంతలోనే ఆగి తనని తాను చూసుకున్నది. యువతిగా ఉన్నదిప్పుడు. వెళ్లరాదిలా అనుకున్నది. దుస్తులు మార్చుకుంది. నాభిగా మారి నృగుణ్ణి కలిసింది. ఏంటి మిత్రమా? అత్యవసరంగా రప్పించావు? అడిగాడు నృగుడు. హల భుజంమీద ప్రేమగా చేతులు వేశాడు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఆలోచించుకుంటోంది హల. ఏంటి మిత్రమా? ఏంటి మాట్లాడవు? రెట్టించాడు నృగుడు. అప్పుడు చెప్పిందిలా హల. నాకు పెళ్లి తలపెట్టారు మిత్రమా. త్వరలోనే నా పెళ్లి. ఇక నేను గురుకులానికి వచ్చే అవకాశం లేదు. నిన్ను చూడలేను. నన్ను చూడకుండా నువ్వు, నిన్ను చూడకుండా నేను ఉండలేం కాని ముందు పెళ్లి కూతురు ఎవరో చెప్పు మిత్రమా. మా మేనకోడలే. చూస్తావా? అడిగింది హల. చూపిస్తానంటే తప్పకుండా చూస్తాను. నా మిత్రుడు ఎంతటి అందాల రాశిని వరుస్తున్నాడో చూడకుండా ఉండగలనా? అన్నాడు నృగుడు. నవ్వాడు. ఇదే అవకాశం. మేనకోడలుగా మారి నృగుడు ముందు తాను నిలుచుంటే అతని భావావేశాలు తెలుసుకోవచ్చు అనుకున్నది హల. తనలో స్త్రీత్వాన్ని నృగుడు గుర్తిస్తే, తన అందానికి ఆరాధ్యుడైతే అప్పుడు అసలు సంగతి చెప్పవచ్చుననుకున్నది. సాయంత్రం అంతఃపురానికి రా. మా మేనకోడలిని చూపిస్తాను అంది హల. తప్పకుండా అన్నాడు నృగుడు. హల చేతిని గట్టిగా నొక్కి వదిలాడు. సాయంత్రం అయింది. అంతఃపురానికి చేరుకున్నాడు నృగుడు. సారథి తోడుకుని వచ్చాడతన్ని. ఈ మందిరంలోనికి వెళ్ళండి చెప్పాడు సారథి. మందిరంలోనికి ప్రవేశించిన నృగుడు పరిశీలనగా చూడసాగాడంతా. అది యువకుడు నివసించే మందిరంలా లేదు. యువతి నివసించే మందిరంలా ఉంది. అలంకార వస్తువులు, దుస్తులు అన్నీ స్త్రీ సంబంధమైనవే కనిపిస్తున్నాయి. నేరుగా నాభి మేనకోడలు మందిరంలోనికి చేరుకున్నానా అని సంశయించాడు నృగుడు. అంతలో అందాల చిలుక హల ప్రవేశించిందక్కడికి. చూపు మరల్చుకోలేనంత అందంతో నృగుణ్ణి కట్టిపడేసింది. మీరు? నా పేరు హల. నేను నాభి మేనకోడల్ని అని నవ్వింది. నాభి ఎక్కడా? అడిగాడు నృగుడు. అతని కోసం అటూ ఇటూ ఆందోళనగా చూడసాగాడు. మీరు నన్ను చూడడానికి వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడప్పుడే రాడు. మన ఏకాంతాన్ని భగ్నం చేసేవారు ఎవరూ లేరు అంది హల. తమకంగా అతన్ని అల్లుకోబోయింది. వారించాడు నృగుడు. నా మిత్రునికి నేను అన్యాయం చేయలేను, నన్ను క్షమించండి అని వెనుదిరగబోయాడు. పరుగున వెళ్లి ద్వారానికి అడ్డంగా నిల్చుంది హల. నన్ను కాదని ఎక్కడికి వెళ్తారు? నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అంది. కోరిగ్గా చూసిందతన్ని. భరించలేకపోయాడు నృగుడు. తప్పించుకునే వెసులుబాటు కోసం చూశాడు. అప్పుడు పగలబడి నవ్వింది హల. నాభిలా నవ్వింది. ఇది నా మిత్రుడి నవ్వు. నృగా, ఇది ఈ గొంతు, నా నాభి గొంతు ఆశ్చర్యపోయాడు నృగుడు. కదా, నేనే నాభిని. నేనే నాభి మేనకోడలు హలని అంది. ఇప్పుడు ఆమె గొంతులో స్త్రీత్వం ఉంది. అయోమయంగా చూస్తోన్న నృగునికి విషయం అంతా వివరంగా చెప్పింది హల. అతన్ని తాను ప్రేమించిన సంగతి కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అడిగింది. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. అంతేకాని ఈ కోటలు, ఈ తోటలు వద్దే వద్దు అంది. ఏడుస్తూ నృగుని గుండెల్లో ఒదిగిపోయింది హల. చేసుకుంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఆ కాశీపతి కుమారుడు వద్దే వద్దు అంది. సమాధానం కోసం ముఖం ఎత్తి చూస్తున్న హలను బిగి కౌగిట బంధించాడు నృగుడు. ప్రేయసి, నిన్ను కాదనుకుంటానా?
మన ప్రేమ ఫలించాలనే కోరుకుంటాను. అయితే ఇందుకు పెద్దల ఆశీర్వాదం కావాలి. ముందు మీ తండ్రిగారి అభిప్రాయం తెలుసుకుందాం, పద అన్నాడు నృగుడు. హల సహా రాజుని సమీపించాడు. చెట్టపట్టాలు వేసుకుని వచ్చిన హలానుగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు దండధారుడు. తర్వాత కోపంగా చూశాడు హలని. నృగుని చేతిలోంచి చేయి తీసుకుని కొద్దిగా దూరంగా నిల్చున్నామే. తల దించుకుంది. తల దించుకునే మాటకి మాట చేర్చుకుంటూ మెల్లమెల్లగా తమ ప్రేమ గురించి తండ్రికి తెలియజేసిందామె. నువ్వు రాకుమారుడివా? నృగుణ్ణి అడిగాడు దండధారుడు. కాదు. నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా తల్లి వలలు అల్లుతుంది, తండ్రి చేపలు పడతాడు. జాలరి కొడుక్కి రాజుగారి కూతురు కావాలా? పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు, వెళ్ళిక్కడ్నుంచి కసిరాడు దండధారుడు. చూస్తారేం? ఇతన్ని గెంటివేయండి, భటులను ఆదేశించాడు. పెడరెక్కలు విరిచి కట్టి నృగుణ్ణి పట్టుకుపోయారు భటులు. నాన్నా! మీ రాచరికం కోసం మా ప్రేమను బలి చేయకండి. దయచేసి మా ప్రేమను అర్థం చేసుకోండి, తండ్రిని బ్రతిమలాడింది హల. పాదాలు పట్టుకుని ప్రార్థించింది. వినలేదు దండధారుడు. పెళ్లి అయ్యేంత వరకు హల అడుగు తీసి బయటపెట్టకూడదు. అంతఃపురంలో బంధించండి అన్నాడు దండధారుడు. భటులు ఆమెను బంధించి అక్కడ్నుంచి తీసుకునిపోయారు. అంతఃపురం ప్రధాన ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నృగుణ్ణి బయటికి గిరవాటేశారు భటులు. పో అన్నారు. నృగుడు పడుతూ లేస్తూ రాదారి మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం కిటికీలోంచి చూస్తే అంతఃపురమూ, అంతఃపురంలోని హలమందిరమూ కనిపిస్తాయి. హల కోసం కిటికీ దగ్గరగా నిలబడి అదే పనిగా ఆర్తిగా చూడసాగాడతను. పగళ్లు గడిచాయి. రాత్రుళ్ళు గడిచాయి. వేకువలు గడిచాయి. వెన్నెలలు గడిచాయి. ఎండలు గడిచాయి. వర్షాలు గడిచాయి. ఎన్ని గడిచినా హల కనిపించలేదు. తిండి లేదు, నీళ్లు లేవు, హల దర్శన భాగ్యమే ఆహారం అన్నట్టుగా నృగుడు చూడసాగాడు. నృగుడు అలా చూస్తున్న సంగతి ఎప్పుటికప్పుడు హలకి చెబుతూనే వస్తున్నాడు సారథి. ఒక్కసారి కనిపించన్నమ్మా, అతని ప్రాణాలు నిలుస్తాయి అంటూనే ఉన్నాడు. నృగునికి కనిపించాలని హల ఎంతగానో ఆరాటపడింది. పరిచారికలను చేతులు పట్టుకుని బతిమలాడింది. ఒక్కసారంటే ఒక్కసారి అలా బయటికి వస్తాను. నృగునికి కనిపిస్తాను అంది. ఒప్పుకోలేదు వారు. ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు రాజుగారికి తెలిస్తే శిక్షిస్తారని భయపడ్డారు. హల కోసం చూస్తూ నృగుడు కన్నీరు మున్నీరవుతోంటే నృగుని కోసం హల ఏడవని క్షణం లేదు. హల కోసం చూసి చూసి చివరికి నృగుడు చనిపోయాడు. పరుగున వచ్చి ఆ సంగతి హలకి చెప్పాడు సారథి. నృగుడు చనిపోయాడమ్మా అన్నాడు. హల దుమఖానికి అంతులేకుండా పోయింది. తల నేలకేసి కొట్టుకుని ఏడ్చింది. తనని తాను కరుచుకుని, రక్తం వచ్చేట్టుగా తనని తాను గిచ్చుకుని మరీ రోదించింది. పట్టించుకోలే, కొత్తలో ఇలాగే ఉంటుంది. పాతబడితే అన్నీ మరచిపోతారు. రేపు పెళ్లయితే గురుకులమూ లేదు, నృగుడూ లేడు. అన్నిటినీ మరచిపోతుంది హల. భర్తనే దైవంగా చూస్తుంది అన్నాడు దండధారుడు. కూతురి గురించి కన్నీరు పెట్టుకున్న భార్యను ఓదార్చాడిలా. నృగుని కోసం ఏడ్చేడ్చి హల కన్నీరు ఇంకిపోయింది. నీరు లేక కళ్లలోంచి రక్తం రాసాగిందామెకు. బొట్లు బొట్లుగా రక్తం పడి అంతఃపురం అంతా రక్తమయం అయింది. అయినా దండధారుని మనసు మారలేదు. పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడతను. హలకాశీపతి కుమారుల పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురుగా హలని అందంగా ముస్తాబు చేశారు. పెళ్లి మండపానికి పల్లకీలో ఆమెను తోడుకుని రాసాగారు. పల్లకీని మోసే బోయీలను బతిమాలింది హల. ఒక్కసారి నృగుణ్ణి ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి తీసుకుని వెళ్ళండి. మీ మేలు మరచిపోలేను అంది. చేతులు జోడించి వారికి నమస్కరించింది. అయ్యయ్యో! మీరు రాకుమారి, మాకు దండాలేటి తల్లి. అలాగే తల్లి, నృగుణ్ణి సమాధి చేసిన కాడికి మిమ్మల్ని తీసుకెళ్తాం. అయితే సమాధిని చూసి మీరు త్వరగా వచ్చేయాలి అన్నారు బోయీలు. అలాగేనన్నది హల. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పల్లకి శ్మశానానికేసి దారి తీసింది.
ఎవరి కంటా పడకుండా బోయీలు జాగ్రత్త పడ్డారు. అదిగో నృగుని సమాధి అంటే ఇదిగో ఇక్కడ దించారు పల్లకి. దిగుతూనే నృగుని సమాధి దగ్గరకు పరుగుదీసింది హల. సమాధి మీద తలాంచి దాన్ని చేత్తో నిమురుతూ నృగుణ్ణి స్పృశించినట్టుగానే భావిస్తూ దుమఖించింది. ఆమె కన్నీటితో సమాధి తడిసిపోయింది. తడిసిన ఆ సమాధి మీద అప్పుడు ఓ సీతాకోకచిలుక ప్రత్యక్షమైంది. ఆ సీతాకోకచిలుక హల చేతుల మీద, గుండెల మీద, ముఖం మీద వాలి ఆమెను నిమురుతున్నట్టుగా ఎగరసాగింది. తుడుస్తున్నట్టుగా కన్నీటి చారికల మీద వాలి రెక్కలొచ్చింది. కలిసి రమ్మన్నట్టుగా ఆగాగి ముందుకు ఎగరసాగింది. జాగ్రత్తగా గమనించింది హల. సీతాకోకచిలుకలో నృగుడు కనిపించాడామెకు. నృగుడు రమ్మన్నట్టనిపించింది. చేతులు జాచిందామె. చిత్రంగా ఆ చేతులు రెక్కలయ్యాయి. ఆమె సీతాకోకచిలుకైంది. ఎగిరింది. నృగుణ్ణి కలిసింది. ఇద్దరూ కలసి స్వేచ్ఛగా ఎగురుతూ శ్మశానం దాటారు. అంతఃపురం దాటారు. నగరాన్ని దాటారు. ఆకాశంలోకెగిరి అక్కడి నీలాన్ని అందుకున్నారు.